హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూఆర్ ఫ్రెండ్స్ అండ్ లాగ్స్. ఈరోజు వీడియోలో ఏంటంటే శారీ ప్రీ ప్లీటింగ్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు కదండి. కానీ చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. ఇంట్లోనే ఉంటూ చాలా ఈజీగా అయితే శారీ ప్రీ ప్లీటింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ముందుగా ఈ ప్లీట్స్ అనేవి ఎన్ని వస్తాయో అనేది చూసుకోవాలి అండి. మనం కస్టమర్కి తగ్గట్టుగా అయితే పెట్టుకోవాలి. కొంతమంది ఎక్కువ ప్లీట్స్ పెట్టుకుంటారు. అంటే చిన్నపిల్లలు సన్నగా ఉన్నవాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్లీట్స్ అనేవి వస్తాయన్నమాట. కొంచెం లావుగా ఉన్నవాళ్ళు అలాగే చెస్ట్ అనేది ఎక్కువ ఉన్నవాళ్ళు తక్కువ ప్లీట్స్ వస్తాయి. అలాగే పైన ఉన్న ప్లీట్ ఏదైతే ఉందో అదైతే పెద్ద ప్లీట్ అయితే పెట్టుకోవాలి అండి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం మనిషికి తగ్గట్టుగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర మెజర్మెంట్స్ లేకపోతే ఎక్సెల్, డబల్ ఎక్సెల్ దాన్ని బట్టి అయితే ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్లీట్స్ అంటే 12 ప్లీట్స్ కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎప్పుడూ కూడా పట్టు శారీస్ అనేవి మనకి జరీ అనేది పాడైపోతుందండి. ఐరన్ అనేది ముందు చేయకూడదు అనమాట. ఎప్పుడూ కూడా మనం హ్యాండ్‌తోనే ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. హ్యాండ్‌తోనే మొత్తం అన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఐరన్ బాక్స్ అనేది యూజ్ చేయాలి అండి. అప్పటి వరకు కూడా ఐరన్ బాక్స్ అనేది యూజ్ చేయకూడదు. చాలామంది బ్యూటీషియన్స్ కూడా ఎక్కువ ఫాలో అయ్యేది కాస్ట్లీ శారీస్ ఉంటే ఎక్కువ ప్రొవైడ్ చేయరండి ఐరన్ అనేది. మనం జరీ అనేది పాడైపోతుందనమాట. ఎక్కువ హ్యాండ్ తోటే మనం చేసుకున్న తర్వాత ఐరన్ బాక్స్ అనేది హీట్ చూసుకుని మనం శారీ మీద అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది బిగినర్స్ ఏంటి అంటే శారీ అనేది ఓవర్ హీట్ అనేది పెట్టి శారీ మీద పెట్టేటప్పటికి శారీ కాలిపోయే అవకాశాలు ఉంటాయండి. అందుకని ఎప్పుడు ఐరన్ బాక్స్తో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. అలాగే శారీ సేఫ్టీ పిన్స్ కూడా కొంచెం షార్ప్గా ఉండేటట్లు చూసుకోండి. పట్టు శారీస్కి ఏంటి అంటే ఎక్కువగా దిగదనమాట. మనం సేఫ్టీ పిన్ అనేది స్ట్రాంగ్గా ఉండేటట్లు చూసుకోండి. అప్పుడే మనకి చాలా హెల్ప్గా ఉంటుందండి. వెంటనే మనకి సేఫ్టీ పిన్ అనేది వెళ్తుందనమాట. లేదు నార్మల్లీ తీసుకున్నారంటే సేఫ్టీ పిన్ అనేది దిగదు కదండి, అప్పుడు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అండి. ఇలాంటి టిప్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియచేయండి.